నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నామండి. చాలా సంతోషం. అనుకోకుండా మీ ఇంటికి వచ్చాను, మీ పిలుపు మేరకు. మీరు రావడం మాకు చాలా చెప్పండి. మా అమ్మాయికి మీరు చెప్పినట్టుగానే అన్ని చక్కగా అయింది. మా అమ్మాయి కూడా ఫస్ట్ చెప్పిందండి. ఏం చెప్పాను? అదే ఈ రకంగా ప్రెగ్నెంట్ గురించి మాట్లాడారని మా అమ్మాయి చెప్పింది. ఆంటీ చెప్పినట్టుగానే అలాగే నాకు కన్ఫర్మ్ అయింది అని చెప్పింది. ఫస్ట్ మీకే చెప్పాను అన్నదండి. అవును బాబు, అలాగే అన్నాను. 2.5 నెలలోనే చెప్పింది నాకు ఫస్ట్. అమ్మాయి పెళ్లి విషయంలో కూడా అమ్మ అనుగ్రహంతోనే చెప్పాను. అదే అనుకున్నాం మేము కూడా. అమ్మాయి పెళ్ళి, అమ్మాయి ప్రెగ్నెంట్, అమ్మాయి ఆరోగ్యము అన్నీ కూడా అమ్మ అనుగ్రహంతోనే చెప్పాను నేను. అంతా అమ్మవారి దయండి. అంతా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా బాగుండాలి. అమ్మాయి డెలివరీ ఈజీగా వస్తుంది. మళ్ళీ బిడ్డను చూడడానికి వస్తాను వీలు చేసుకుని. తప్పకుండా రావాలండి. మీ దీవెనలు ఉండాలి, అమ్మవారి దీవెనలు ఉండాలి, పెద్దలు దయండి. అది ఎప్పుడు ఉంటుంది. మంచి మనసు ఉన్నవాళ్ళు మంచి జరుగుతుంది నమ్మకం నాకు. మీ ఇంట్లో చాలా విషయాలు అలాగే జరిగినాయి. అదే అనుకుంటామండి, అస్తమానం అదే అనుకుంటామండి. మా పెద్దమ్మాయికి మనోడు రెండో అబ్బాయి కూడా అప్పుడు కూడా మీరు అలాగే చెప్పారు. అవును, ఇక్కడ వచ్చినప్పుడు ఆ రకంగానే జరిగింది. తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి ఇలా చెప్పేటప్పటికి అప్పుడు చెప్పినట్టుగానే అలాగే అయింది. ఇప్పుడు ఇది కూడా వెంటనే కన్ఫర్మ్ అయింది అవునవును అనేసి అనుకున్నామండి. చాలా సంతోషం అండి. మీరు అది గుర్తుంచుకుని చెప్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మర్చిపోం కదండి ఇలాంటివన్నీ. అలానే కాదు, ఏముంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఏంటంటే అవసరం అయిపోయిన తర్వాత ఒకలా ఉంటారు. అసలు మర్చిపోండి ఇలాంటివి. అసలు చాలా మంది ఏంటంటే ఇలా వీడియో చెప్పడానికి చాలా షై ఫీల్ అవుతూ ఉంటారు. నేనేంటంటే అమ్మవారి ప్రూఫ్ ఇది, ఆవిడ చేసిన కార్యానికి ప్రూఫ్ ఇది. నేను చెప్పితే అయింది కాదు, ఆవిడ చెప్పించింది. ఆ యోగం మీకు ఉంది కనుక నేను మీడియేటర్ గా ఆవిడ చెప్పిన మాట చెప్పాను అంతే. అలా అందరికి ఇది ఉండదు కదండి, వచ్చి మాట్లాడి చేసే అంత ఇది ఉండదు. మీకు అమ్మ చెప్పారు వచ్చారు అని అనుకున్నాం మేము కూడా. మళ్ళీ లేకపోతే ఈ రోజు ఇలాగా మీరు వస్తారని మేము అనుకోలేదు. అసలు అదే సడన్ గా అలాగా అమ్మ పంపించింది అంతే అండి. అంతే, నేను అనుకోలేదు అసలు అలాగా. ఎందుకంటే దైవ దర్శనానికి సడన్ గా బయలుదేరాను. మీరు కూడా ఇక్కడ అమ్మాయి ఉంది రండి అని అన్నారు. ఏదేమైనా కూడా మీరు వస్తున్నారంటే మా అమ్మాయి కూడా చాలా సంతోషించింది. అవునా? చాలా సంతోషం. అయితే డెలివరీ ఈజీగా అవుతుంది, హ్యాపీగా ఉంటుంది తల్లి బిడ్డలు. అదే కావాలి. పండగల్లో పండగ, పెద్ద పండగ. నాకు పెద్ద పార్టీ కూడా ఇవ్వాలమ్మా నువ్వు. తప్పకుండా అండి. సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి.